స్ట్రిక్ట్‌గా ఉండమని నేను చెప్పట్లేదండి. బ్యాలెన్స్‌డ్‌గా ఉండండి అని చెప్తున్నాను. ఓకే. స్ట్రిక్ట్‌నెస్‌కి, బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఇప్పుడు మనకి అదే చెప్తున్నా. చిన్నప్పటి నుంచి మీరు వాడికి విచ్చలవిడితనాన్ని ఇచ్చేసి, గారాబం చేసేసి, సడెన్‌గా ఒకరోజు నేను ఇప్పటి నుంచి స్ట్రిక్ట్‌గా ఉంటాను అంటే కుదరదండి. ఆ ట్రైనింగ్ పిల్లలకి పేరెంటింగ్ అనేది చాలా ముఖ్యం. పేరెంటింగ్ అసలు ఒక పిల్లల్ని ఎలా పెంచాలి అని తల్లిదండ్రులు నేర్చుకోవాలి. లైక్ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ప్రీ మ్యారేజ్ కౌన్సెలింగ్స్ అని జరుగుతున్నాయి తెలుసా మీకు? అసలు పెళ్లి చేసుకునేది ఏంటి? దాని బాధ్యత ఏంటి? తర్వాత ఏమి ఇబ్బందులు వస్తాయి? దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అని పెళ్లికి ముందే నేర్పిస్తున్నారు. దీనికి రెడీయా అంటేనే పెళ్లి చేయాలి. నిజంగా నేను చెప్తున్నాను. ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు. అలా ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ చేసి ఎలా అయితే పెళ్లి చేస్తున్నారో దాని తర్వాత పిల్లల్ని పెంచే ముందు, పిల్లల్ని కనే ముందు పేరెంటింగ్ కూడా మనం నేర్చుకోవాలి. దాని తర్వాతనే ఒకళ్ళ బాధ్యత తీసుకోవాలి. శాస్త్రం కూడా అదే చెప్తుందండి. ఒకళ్ళని నువ్వు మంచి మార్గంలో పెట్టి వాళ్ళ జీవితాన్ని తరింపజేస్తాను అనే అంతవరకు నువ్వు తల్లిదండ్రులు అవ్వకూడదు అని చెప్తుంది. జననీన సస్యాత్ పితాన సస్యాత్ అని శాస్త్రం చెప్పింది. సో మనకి ఏం తెలియకుండా పిల్లలు కనేసి వాళ్ళని ఏదో పని చేస్తున్నాం కదా అని పెంచేసి వాళ్ళని ఒక చెడు మార్గంలో తీసుకెళ్తే అది మన తప్పు అవుతుందండి. కాబట్టి మనం మంచిగా శాస్త్రం ఏం చెప్తుంది, ధర్మం ఏం చెప్తుంది, అసలు ప్రతిదానికి ఎవ్రీబడి హ్యాస్ దేర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అది మనం అర్థం చేసుకోవాలి.